జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ అంటే ఎవరికి ఇష్టమండి చెప్పండి? నాకైతే పిచ్చ ఫేవరెట్. జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ అని కాదు, ఏ స్ట్రీట్ షాపింగ్ అయినా సరే నాకు చాలా చాలా ఫేవరెట్. బట్ మాకు నియర్ బై జేఎన్టీయూ ఉంది కాబట్టి నేను 1 మంత్‌కి ఒకసారైనా అసలేం కలెక్షన్ ఉంది, ఎలా ఉంది అనేది చూసేసి అయితే వస్తాను. లేకపోతే అస్సలు నాకు పిచ్చెక్కిపోద్దనమాట. సో, అయితే నేనేమనుకున్నాను, మీలో నాలాగా చాలా మంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా! అందుకనే మీ అందరి కోసం ఈ జేఎన్టీయూ స్ట్రీట్ మార్కెట్‌నయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు నేనైతే పర్టిక్యులర్‌గా కొన్ని కొన్ని ఫాలో అవుతాను. ఏంటి అంటే ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఇది నేను చాలా ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఎక్కడ స్టార్ట్ చేయాలనేది నేనైతే కనిపెట్టాను. మీరెలా స్టార్ట్ చేస్తారో కూడా చెప్పండి. నేనైతే ఫస్ట్ మాంగళ్య ఆపోజిట్‌లో షాప్ ఉంటది కదండీ! అక్కడి నుండి స్టార్ట్ చేస్తా. ఎందుకు అనంటే మనం పర్చేస్ చేయాలన్నా కూడా నేను ఈ స్టార్టింగ్ స్టాపుల్లోనే పర్చేస్ చేస్తా. ఎందుకు అంటే కాస్ట్ కంపారిటివ్‌లీ ఇక్కడ ఈ షాప్స్‌లో కొంచెం తక్కువ చెప్తారు. వీళ్ళు ఎక్కువ చెప్పేసి బార్గెనింగ్ అలా చెప్పరు. మినిమల్‌గా చెప్పి బార్గెనింగ్ గూడా కొంచెం ఒక 10, 20 రూపీస్‌లో బార్గెనింగ్ తగ్గిస్తారు తప్పితే ఎక్కువ ఏమీ తగ్గించరు. బట్ కాస్ట్ కూడా రీజనబుల్‌గా చెప్తారు. కలెక్షన్ చూడండి ఎంత బావుందో. లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా వస్తాయండి ఇక్కడ. 1 మంత్‌కి ఒకసారి నేనొస్తాను కదా! కలెక్షన్ మొత్తం చేంజ్ అవుతూనే ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ అయితే ఇది మాంగళ్య అపోజిట్‌లో ఉండే ఫస్ట్ షాపు. మొత్తం బ్రైడల్ కలెక్షన్ గానీ, బ్యాంగిల్స్ కానీ, చైన్స్ కానీ, ఎక్కువ జ్యువెలరీ అయితే డిఫరెంట్ కలెక్షన్ అయితే చూస్తాను నేనిక్కడ. నార్మల్ కంపారిటివ్‌లీ క్లిప్స్ వీటికన్నా కూడా జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ ఇలాంటివి నేనైతే అబ్జర్వ్ చేశాను. కలెక్షన్ కూడా ఎప్పటికప్పుడు మారుతా ఉంటాయి. ఇప్పుడైతే ట్రెండింగ్‌లో ఉన్న టెంపుల్ జ్యువెలరీ అన్నీ కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. బయట కన్నా అంటే బయట ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే చాలా డబల్ రేట్స్ ఏసేసి బార్గెయిన్ చేయాలి అని ఉంటది. బట్ ఈ స్టార్టింగ్ షాపుల్లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, అంత బార్గెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నార్మల్‌గానే ఒక బెస్ట్ రేట్ అయితే ఇస్తున్నారు. అండ్ కలెక్షన్ కూడా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో ఏదైతే లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఉన్నాయో అవే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఈ షాప్‌లో ట్రెడిషనల్ జ్యువెలరీ ఇలా ఉన్నాయన్నమాట. మనం మ్యారేజెస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్‌కి అట్లా కావాలంటే కొనుక్కోవచ్చు. డిఫరెంట్ ఇయర్ రింగ్స్ కూడా ట్రెడిషనల్‌వి ఉన్నాయి. క్వాలిటీ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతది. డిజైన్‌ని బట్టి అలా కలెక్షన్ కాస్ట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 10 రూపీస్ దగ్గర నుండి మనకి 500, 400, 1000 రూపీస్‌లో కూడా అన్నీ ఉంటాయన్నమాట. క్లిప్స్ కూడా ఇప్పుడు తులిప్ క్లిప్స్ అని, హెయిర్ బ్యాండ్స్ అని, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ ఏ టు జెడ్ ఉంటాయి. బట్ నాకు కలెక్షన్ పర్సనల్‌గా ఏమనిపించిందంటే జ్యువెలరీ అయితే ఆసమ్‌గా ఉన్నాయి. ఇంకా ఈ క్లిప్స్ అవన్నీ కూడా రొటీన్‌గా దొరికేవే కాబట్టి ఓకే. బట్ జ్యువెలరీ మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా అన్ని వెరైటీస్ ఇప్పుడు ఒక షాప్ ఉంటే అందులో అన్ని వెరైటీస్ ఉన్నట్టు జేఎన్‌టీయూలో నిజంగానే మనము ఒకదాని కోసం వెళ్తే అన్నీ దొరికేస్తాయన్నమాట. ఏదైనా ఫంక్షన్ కోసం అట్లా వెళ్తే. అండ్ ఎస్పెషల్లీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. ఎంత కలెక్షన్ పెట్టారో నేను ఇప్పటిదాకా ఇంత కలెక్షన్ చూడనే లేదు. ఈ షాప్స్ అన్ని ర్యాండమ్‌గా మీకు ఎట్లా చూపిస్తున్నానంటే, నేను పర్సనల్‌గా ఎక్కడెక్కడ పర్చేస్ చేసేదాన్నో ఆ షాప్ వాళ్ళని అడిగి నేనైతే చూపిస్తున్నాను. ఇదైతే మొత్తం కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా అన్ని డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకు హై బడ్జెట్ అట్లా ఉంటాయి కదా! దాన్ని బట్టి మీరు సెగ్రిగేట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. డిజైన్స్ కూడా ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క డిజైన్స్ ఉంటాయి కానీ సేమ్ ఒకటే ఉండవు. ఎక్కడో ఒకటి కలుస్తాయి తప్పితే సేమ్ డిజైన్స్ ఉండవు. ఏవైతే లాంగ్ చైన్స్ అలాంటి వాటిల్లో. ఇయర్ రింగ్స్ అంటారా ఇంకా ట్రెడిషనల్ జ్యువెలరీలో బుట్టలు ఇలాంటివే కాబట్టి ఉంటాయి. అవి సేమ్ ఉండొచ్చు. ప్రైస్ కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోండి అని చెప్తాను. నేను ఏదంటే స్ట్రీట్ షాపింగ్‌లో అయితే ఇప్పుడు ఒకే షాప్‌లో ఉండి అక్కడే కొనేయడం కన్నా ఒక 2, 3 షాపులు చూసి అందులో బెస్ట్ ఎవరిస్తారో వాళ్ళ దగ్గర చూసి తీసుకోవడం బెస్ట్. ఈ షాప్‌లో కిడ్స్ కలెక్షన్ కూడా సూపర్‌గా ఉంది. చిన్న క్లిప్స్, తులిప్ క్లిప్స్ అవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ కదా! చాలా బావున్నాయి. జ్యువెలరీ అన్నీ కూడా ఫినిషింగ్ అయితే చాలా చాలా బావున్నాయండి. మీరు చూస్తే వీడియోలో అర్థమైపోతుంది. ఎవరైతే ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తున్నారులే గానీ, డైరెక్ట్‌గా మీకు స్ట్రీట్ షాపింగ్ అట్లా ఇష్టమైతే ఇట్లా వచ్చి తీసుకోవడం అయితే బెస్ట్. బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఎన్ని ఉన్నాయో. అండ్ ఇదైతే పర్టిక్యులర్‌గా ఈ షాప్ ఎందుకంటే రోళ్ళండి. ఎంత బావుంటాయో. చాలామంది రోళ్ళు ఎక్కడ దొరుకుతాయి, మంచిగా ఎక్కడుంటాయి అని అనుకుంటారు కదా! ఈ జేఎన్‌టీయూ స్ట్రీట్ షాపింగ్‌లో మీకు ఐరన్ కడాయిలు గానీ, పెనాలు, దోస పెనాలు, ఐరన్‌వి అన్నీ కూడా దొరుకుతాయి. లాస్ట్ టైమ్ నేను మీషోలోనే చూసాను హెయిర్ ఎక్స్‌టెన్షన్స్. ఇప్పుడు జేఎన్‌టీయూ స్ట్రీట్ మార్కెట్‌లో కూడా వచ్చేసినియి. అలా నాకు కావాల్సినయి ఎక్కడ దొరుకుతాయా? కాస్ట్ ఎక్కడ కొంచెం రీజనబుల్‌గా చెప్తారా? అని నేను జేఎన్‌టీయూ స్ట్రీట్ మార్కెట్ అయితే ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరుగుతూనే ఉంటాను. లాంగ్ ఫ్రాక్స్, స్ట్రెచబుల్ ఫ్రాక్స్, టాప్స్ ఇవన్నీ కూడా బావుంటాయన్నమాట.
అండ్ నేను పర్టిక్యులర్‌గా ఇక్కడ రోడ్ సైడ్ స్టాండ్ లాగా పెట్టి సేల్ చేస్తారు జ్యువెలరీ. అది కూడా నేను చూస్తాను. కొంచెం కాస్ట్ ఇంకా లో ఉంటాయి. ఈ షాప్ అయితే పర్టిక్యులర్‌గా ఓన్లీ బ్యాంగిల్ షాపు. బ్యాంగిల్సే ఉంటాయి. అన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ గాజు బ్యాంగిల్సే అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడొచ్చే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కానీ, బ్రైడల్ బ్యాంగిల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఎప్పుడైనా బ్యాంగిల్స్ కావాలంటే ఇలాగ ఉన్న చోట మనం తీసుకుంటే మనకి ఏ వెరైటీ కావాలి అనేది మనకు తెలిసిపోద్ది. ఒకే చోట మనం తిరగకుండా ఒకే చోట షాపింగ్ అయితే అయిపోయిద్ది. ఇలా ఓన్లీ బ్యాంగిల్స్, ఓన్లీ క్లిప్స్, ఓన్లీ జ్యువెలరీ అలా షాప్‌కెళ్తే మనకు నచ్చిన డిజైన్స్ అయితే దొరుకుతాయని నా అభిప్రాయం. సో, మీరేమంటారో చెప్పండి. నేనైతే ఇట్లాగ ఎక్కువ కలెక్షన్ ఉన్న ఇప్పుడు నాకు బ్యాంగిల్స్ కావాలి. ఎక్కువ కలెక్షన్ ఉన్న దగ్గరికి వెళ్తా. వెళ్ళి అక్కడ నుండి పర్చేస్ చేస్తాననమాట. అండ్ మెయిన్ ఇంకా రోడ్‌లో అటు ఇటు చూసుకుంటూ ఎక్కడ ఏమున్నాయా అని చెప్పి నెమ్మదిగా టైమ్ పాస్ చేస్తా ఉంటాననమాట. షాపింగ్ అంటే బాగా ఇష్టం నాకు. నెక్స్ట్ కలంకారీ టాప్స్ కానీ, రా సిల్క్ టాప్స్ కానీ ఈ మధ్యన భలే ట్రెండ్ అవుతున్నాయి కదా! చాలామంది కూడా కుట్టించుకొని క్లాత్ తీసుకొని కుట్టేస్తున్నారు. క్లాత్ ఒక 300 కుట్టడానికి ఒక 500 అలా 800 అయిపోతుంది. ఇక్కడైతే 500, 400కే టాప్స్ వచ్చేస్తున్నాయి. ఇంక మీకు అలాగా దాహం వేస్తే ఇక్కడ రోజ్ మిల్క్ బావుంటుంది. అండ్ ఈ స్ట్రీట్ షాపింగ్‌లో నాకు మెయిన్ నచ్చేది మ్యాంగో ముక్కలు, ఇంకా పైనాపిల్ ముక్కలు పెట్టి సాల్ట్ వేసి ఇస్తారు కదండీ! అబ్బా! సూపర్‌గా ఉంది. నేను వెళ్ళినప్పుడు కొనుక్కోకుండా అయితే అస్సలు ఉండను. ఇంక అలా అన్నీ కూడా చూసుకుంటూ, చూసుకుంటూ నడుస్తా ఉంటా. ఈ షాపు చూడండి, ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటారు. ఇలా క్రౌడ్ ఉన్న చోట చూస్తే ఏముంటదా? ఏమి అంత ఘనంగా కొంటున్నారా? అని చెప్పేసి నేనైతే అక్కడికెళ్ళి చూస్తాను. బట్ అంత క్రౌడ్ ఉండేసరికి నేను మళ్ళీ బయటకొచ్చేస్తాననుకోండి. దుపట్టాస్ కానీ, టాప్స్ గానీ, షర్ట్స్ గానీ, పిల్లలకి కానీ ఏదైనా సరే మీకు జేఎన్‌టీ మార్కెట్‌లో దొరికేస్తది. ఈ మధ్య స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా దొరుకుతున్నాయి. సో, అవి కూడా బావుంటున్నాయనమాట. మెయిన్ నేనైతే జనాలను చూసుకుంటూ ఇలా ఎంజాయ్‌గా తిరగడానికైతే జేఎన్‌టీ స్ట్రీట్ మార్కెట్‌కొస్తా. మీరు దేనికొస్తారు? ఏమేం కొంటారు? ఏ షాప్స్‌లో బావుంటాయో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇక్కడ చూడండి బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినయి కూడా దొరుకుతున్నాయి. స్టార్టింగ్ 700 దగ్గర నుండి ఉన్నాయండి. ఈ వీడియోలో నేనైతే ఒక హాఫ్ పార్ట్ కూడా కవర్ చేసి ఉండను. కానీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మరిన్ని షాప్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉండేలాగా అయితే తీసుకొస్తాను. సో, అంతవరకు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకొచ్చేస్తాయి. థాంక్ యూ. బాయ్ బాయ్.